ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం వాక్య ధ్యానానికి చేరువచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు. అలాగే కూడుకున్న వందనాలు. దేవుని సేవకులకు వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం వాక్యాన్ని చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎంతమంది వాక్యం చదివి మీటింగ్ అటెండ్ అయ్యారో, వాక్యం చదువుతుంటుండగా ఎంతమంది విన్నారో వారికి వాక్యం అర్థమవుతుంది. వాక్యాన్ని చదువుతుంటుండగా ఈ అధ్యాయంలో దావీదు చేసిన పాపానికి దేవుడు చెప్పిన విషయాలు మనం చూస్తూ వచ్చాం. చూడండి, ఈ అధ్యాయంలో రాయబడిన విషయాలు చదువుదాం. చూడండి, 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చింది. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగు. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించాను. ఈ విషయాలను మనం చదువుకున్నాం. 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతాను తానుగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించను. అయితే ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేసి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళి. ఈ అధ్యాయంలో వ్రాయబడిన ఈ సంగతులన్నీ మనం చదివాం. అయితే ఈ సంగతులు చదివిన ఎంతమంది పాపం చేయకుండా ఉంటారు? ఈ విషయాలు చదివిన వారిలో ఇవి కూడా నేడు మనకు సంభవిస్తాయి అని నమ్మిన వారు ఎంతమంది పాపం చేయకుండా ఉంటారు అనేది ఈ ఉదయకాలపు మొదటి ప్రశ్న. చూడండి, మొదటిగా మనం దావీదుతో మాట్లాడిన విషయాలు చదివాం. అయితే ఇక్కడ పరిహారం అనే మాట కూడా వ్రాయబడింది. నీవు చావకుండునట్లు పరిహారం అన్న. అసలు పరిహారం అనేది క్షమాపణకు అది జరగవలసిన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు ఏమని చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనం. శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొనుమనందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. ఎస్, ఇక్కడ పాప పరిహారము జరిగించడం అనేది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే అసలు ధర్మశాస్త్రము చెప్తున్న సంగతి ఏంటంటే, ఒక పాపాన్ని క్షమించాలంటే ముందు దానికి
పరిహారం జరిగించాలి. హెబ్రీ పత్రిక 9:22 కూడా చదువుదాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22 వచ్చు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చు. సో ఈ వచనం కూడా అదే. పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి. అంటే అర్థం ఏంటి? పాపమునకు పరిహారం జరిగితేనే పాపానికి క్షమాపణ. ఇప్పుడు నేను క్షమించేస్తాను అని ఏ దేవుడైనా, అంటే ఈ లోకంలో చాలా మంది మా దేవుడు క్షమిస్తాడు అని అనటానికి ఎవరికి అవకాశం లేదు. ఫస్ట్ అసలు క్షమించాలంటే, క్షమించే అధికారం కావాలంటే ముందు పాపానికి పరిహారం జరిగించాలి. ఆ అధికారం కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ విషయం మత్తయి సువార్త 9లో మనం చూస్తాం. అన్ని సువార్తల్లో ఉంది, కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది. వచనం 2లో వ్రాయబడిన మాట మనం చూస్తాం. నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పగా వారు ఇతడు దేవదోషణ చేస్తున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు 6వ వచనం, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదాం. ఎందుకు యేసుక్రీస్తుకు అధికారం ఉంది? ఎందుకంటే యేసుక్రీస్తు పాపమునకు పరిహారం చేశాడు. మీరెవ్వరు ఫోన్ పట్టుకోవద్దు, ఫోన్ దూరంగా పెట్టేసేయండి, బైబిల్ పట్టుకోండి. ఫోన్లు అసలు ముట్టుకోకండి, వాకింగ్ జాగ్రత్తగానండి. నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు చెప్తలేదంటే మీరు ఏదో చేస్తున్నారని అర్థం, మీరు సరిగ్గా వినట్లేదని. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుకి పాపములు క్షమించే అధికారం ఉంది అనే మాట మనం చదువుతున్నప్పుడు దానికి గల కారణం ఏంటంటే ఆయన పాప పరిహారం జరిగించాడు. దేవునికి ఆయన తన స్వరక్తముతో కనబడటానికి వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 9:24 ఏముంది? నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలం ఆయన ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించాడంటే అర్థం ఏంటంటే దేవునికి ఆ పరిహారం చెల్లించాడు. అందుకని యేసుక్రీస్తుకు పాపములు క్షమించే అధికారం ఉంది. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. అంటే ఏంటంటే క్షమించాలంటే పరిహారం జరిగించాలి అనే మాట. లేవీకాండం కూడా చూడండి ఒకసారి. లేవీకాండం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం కానీ మనం చదివిన ఇది వివరాలు వ్రాయబడ్డాయి. 4వ అధ్యాయము వచనం 20 చూడండి. 4:20, అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. చూడండి, క్షమాపణ ఎప్పుడు కలిగింది? ప్రాయశ్చిత్తం చేసినప్పుడు అంటే అర్థం ఏంటంటే పరిహారం చెల్లించినప్పుడు. పరిహారం ఎవరు చెల్లించారు? మన కేసులో యేసు ప్రభు చెల్లించాడు. ఎవరికి చెల్లించాడు? దేవునికి చెల్లించాడు. అందుకనే ఆయనకు క్షమించే అధికారం ఉంది అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు ధర్మశాస్త్రం ప్రకారం పరిహారం జరిగించాడా? సువార్త ప్రకారం పరిహారం జరిగించాడా? సువార్త ప్రకారం. మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అని ఉంది కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4లో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించనని ఉంది. ధర్మశాస్త్రాన్ని బట్టి పరిహారం జరిగిందా? సువార్తను బట్టి, అంటే లేఖనములు బట్టి. లేఖనాలు వేరు, 10 ఆజ్ఞలు వేరు. లేఖనాలేమో సాల్వేషన్ బై ఫెయిత్ గురించి చెప్తున్నాయి, విశ్వాసము ద్వారా రక్షణ. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 14లో చూస్తాం. ధర్మశాస్త్రం ఏమో ధర్మశాస్త్ర మూలమగు నీతి గురించి చెప్తుంది.
రోమపత్రిక 10:5. ఈ రెండు ఒకదానికొకటి విరోధమైనవి. ఫిలిప్పి 3:9. ఇదేమో జస్టిఫికేషన్ బై ఫెయిత్, ఇదేమో జస్టిఫికేషన్ బై వర్క్స్ అన్నమాట. ఇది విశ్వాస న్యాయం, ఇది క్రియా న్యాయం. యేసుక్రీస్తు ఈ రెండిట్లో ఏ న్యాయాన్ని బట్టి పరిహారం జరిగించాడు అంటే ప్రదీపన్న విశ్వాస న్యాయం అని చెప్పాడు, అంటే సువార్త బట్టి అన్న. మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధానం ఉందంటే దాని అర్థం ఏంటి? ఇది నల్లజర్లో చెప్పిన వాక్యమే, అందుకని మీరు విన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీకు ఆల్రెడీ చెప్పిన వర్తమానంలో నుంచే క్వశ్చన్ చేస్తున్నాను. లైవ్లో వర్తమానాలు ఎంతమంది వింటున్నారో మీకు ఇంకా వివరంగా వాక్యం అర్థమవుతుంది. ఉదయకాలం జూమ్లో వినటమే కాదు, ప్రతి రాత్రి యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు. వినండి, చాలా విషయాలు మీకు నేర్చుకోవచ్చు మీరు. సరే, దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒకటైతే క్లియర్, యేసు ప్రభు అయితే ధర్మశాస్త్రాన్ని బట్టి అర్పించబడలేదు. హెబ్రీ 10:9 ఏముంది? ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం అనేది అకార్డింగ్ టు లా, దాన్ని బట్టి విధించబడదు. అయితే యేసు ప్రభు లేఖనములు బట్టి అర్పించబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 వచనాల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు అని వ్రాయబడింది. మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధానం ఎందుకు అన్నాడు? రామపత్రిక 3:21లో ధర్మశాస్త్రం ఏముందండి 3:21 చెప్పండి. మీరు రిఫరెన్స్ తెలుసు కాబట్టి చెప్పండి, అందులోంచి వివరణ చెప్పండి. అది ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచుకొచ్చింది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చున్నారు. ఓకే అండి. ఇంతగా అసలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటి? నెరవేర్చడం అంటే ఏంటి? అదే ప్రవక్తలు సాక్షి. ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారనే ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రం గ్రంథం అది. కానీ రోమపత్రిక 8:3-4 వచనాల్లో చెప్పిన ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రం. సో క్వశ్చన్ ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధ నీతి విధిని నెరవేర్చడానికి యేసుప్రభు పరిహారం జరిగించాడని ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం అర్పించబడ్డాడంటే కాదు 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 ధర్మశాస్త్ర ప్రకారం అర్పించబడ్డాం. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడేవేవి? ధర్మశాస్త్రం విధించిన బలులేవి? ఎద్దులో మేకల రక్తం అది. కానీ క్రీస్తు రక్తం లేఖనాల ప్రకారం, సువార్త ప్రకారం, విశ్వాస న్యాయ ప్రకారం. సో క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇందులో అసలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అని ఎందుకు అన్నాడు? అది ఆల్రెడీ చెప్పేశాను ఇంతకు ముందు, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. నల్లజర్లో మీరు మెసేజ్ నల్లజర్లు కాదు, ఇప్పుడు చెప్పాను, ఫస్ట్ లో ఇప్పుడే చెప్పాను, స్టార్ట్ అవ్వగానే చెప్పాను. లేఖనాల ప్రకారం అర్పించబడే సువార్త ప్రకారమే గాని అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం కింద వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానికి ఆన్సర్ అండి. అప్పుడు చెప్పిన దానిలో నుంచి పాయింట్ కాదు, ఇప్పుడు కూడా చెప్పాను. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటి? లేఖనాల ప్రకారమే ఆయన మరణించాడు, కానీ పాపానికి పరిహారం జరిగింది కాబట్టి అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్ర మూలమైన నీతి విధి నెరవేర్చబడిందని. క్లారిటీ లేదు, నువ్వు చెప్పావు కానీ నువ్వు చెప్పింది నీకే అర్థం అవ్వలేదు. అంటే పాపానికి పరిహారం జరిగింది కదన్న, అదే ధర్మశాస్త్ర మూలమైన నీతి విధి, అది కూడా నెరవేర్చబడింది. ధర్మశాస్త్ర మూలమైన నీతి విధి అనే పదం ఎక్కడుంది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. రైట్, ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్పు. ప్రదీప్ అని చెప్తారా? చెప్పండి. చెప్తారా? చెప్పండి. చెప్పు, నువ్వు చెప్పు. లేఖనముల ప్రకారమే ఆయన మరణించాడు, అంటే కానీ మన పాపములకు పరిహారం జరిగింది కాబట్టి అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడిందని చెప్పవచ్చు. చెప్పవచ్చు కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటి? అది పాపానికి పరిహారమే అండి. పాపానికి పరిహారం చేయటమా? కొంచెం అదే ఆ మాట కొంచెం క్లియర్ గా చెప్పాలి. పాపానికి పరిహారం జరిగితేనే పాప క్షమాపణ కలుగుతుంది అనేది రైట్ ఆన్సర్. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటంటే, పరిహారం జరిగించాకే, ప్రాయశ్చిత్తం జరిగించాకే క్షమాపణ అనే పదం. పరిహారం, ప్రాయశ్చిత్తం, క్షమాపణ. పరిహారం చేయకుండా క్షమిస్తాను అని అంటే కుదరదు. సో ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటంటే, పరిహారము జరిగింది కాబట్టి క్షమించే అధికారం యేసుప్రభుకు ఉంది. ఆ యొక్క విషయం తప్ప వాస్తవంగా యేసుప్రభు ధర్మశాస్త్ర ప్రకారం అర్పించబడింది. ఇప్పుడు మీరు చూడండి,
అందరూ వినాలి. ఈ మెసేజ్ కానీ మీకు అర్థమైందంటే ఖచ్చితంగా మీరు మంచి లిజనర్ అన్నమాట. రాత్రి లైవ్ వర్తమానం ఎంతమంది విన్నారు? లాస్ట్ నైట్ మెసేజ్ ఎంతమంది విన్నారు? ఓకే. లాస్ట్ నైట్ వర్తమానం నేను ఒకటి చెప్పాను. వాక్యం వినే విషయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పే కదా, అది మీరు చెక్ చేసుకోండి ఈ ఉదయకాలం. ఓకే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. రోమా పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు ఏముందంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించాను. నా క్వశ్చన్ జాగ్రత్తగానండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి వద్దులే ఉంచేసి అమ్మా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాలంటే ధర్మశాస్త్ర ప్రకారం అర్పించబడిన బలులు అవి జరిగిస్తున్నాయా? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చడం అంటే అది ధర్మశాస్త్ర ప్రకారం అర్పించిన బలులు నెరవేరుస్తున్నాయా అంటే ఆలోచించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మశాస్త్ర ప్రకారం అర్పించబడిన బలులు చూడండి. ఈ బలులు వాస్తవంగా పాపము యొక్క శిక్షను కానీ అవి నిజంగా అనుభవిస్తేనే అందులో క్షమాపణ అనే అనుభవం రావాలి. కానీ క్షమాపణ పొందిన వ్యక్తి వాస్తవంగా క్షమాపణ పొందిన తర్వాత అతనిలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుట అనే అనుభవం కలగాలి. కానీ కలుగుతుందా? కలగట్లేదు. కానీ ఇక్కడ కలుగుతుంది. చూడండి ఏం కలుగుతుంది. వచ్చిన 3 చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు. ఇది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫర్గివ్నెస్ అన్నమాట. అంటే క్షమాపణ యొక్క ఫలితం అన్నమాట. మనలో క్షమించబడ్డాం అనే దాని యొక్క ఫలితం. క్షమించబడ్డాం అనే దాని యొక్క ఫలితం ఏంటి? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొనుట అనేది కలగాలి. ఇప్పుడు శరీరాన్ని ఎవరు అనుసరిస్తారు? శరీరాన్ని ఎవరు అనుసరిస్తారు? శరీరానుసారంగా జీవించేది. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. చెప్పండి. చాలా సార్లు విన్న వర్తమానం ఇది ఈ అధ్యాయంలోంచి. రైట్ ఆన్సర్. ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికేవారు. ధర్మశాస్త్రం వల్ల నీతిని ఎందుకు వెతుకుతున్నారు? ఒక వ్యక్తి క్షమించబడిన తర్వాత ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతున్నాడంటే ఎందుకు వెతుకుతున్నాడు? అతనికి నీతిమంతుని విశ్వాసంగా నిశ్చయత లేదు. విశ్వాసం అనేది తీసేసి ఇలా చెప్పండి. అతడికి నీతిమంతుడను అనే నిశ్చయత కలగట్లేదు. ఓకే. ఇప్పుడు చూడండి. ధర్మశాస్త్రం విధించిన బలుల్లో ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధ నీతి విధి జరిగితే అంటే పాపానికి జరగాల్సిన పరిహారం జరిగితే అందులో నుంచి కలిగే క్షమాపణ అతడు ఎలా అనుభవించాలంటే ఇక మీదట ఎన్నడూ అతడు నీతిని వెతకూడదు అతడు. ఎందుకంటే నీతిమంతుడు అనే నిశ్చయత దీనికి రావాలి. వస్తుందా ధర్మశాస్త్రం కింద? రావట్లేదు. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన బలుల వల్ల ఏ వ్యక్తి నీతిమంతుడు కావట్లేదు కాబట్టి నీతిమంతుడు అనే మనస్సాక్షి ఆయనకి రావట్లే. అసలు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన బలుల్లో నీతిమంతుడు అనే అనుభవం ఎందుకు రావట్లే? పాపానికి పరిహారం జరగట్లేదు. రైట్ ఆన్సర్ అయితే. సో నిజంగా ఇప్పుడు ధర్మశాస్త్రము విధించిన బలుల ద్వారా పరిహారం నిజంగా జరిగితే దానివల్ల నీతి కలగాల. నీతి కలిగిందనే నిశ్చయత కలగాల. నీతి కలిగిందనే నిశ్చయతలోంచి ఆత్మానుసారంగా జీవించడం కలగాల. కానీ ఆత్మానుసారంగా జీవించడం అందులో కలగట్లేదు. కాబట్టి ధర్మశాస్త్రం విధించిన బలులు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చలేదు. కానీ లేఖనముల ప్రకారం, సువార్త ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారం, విశ్వాస న్యాయాన్ని బట్టి అర్పించబడిన క్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాడు. అంటే పాపానికి ఎగ్జాక్ట్గా అనుభవించాల్సిన పరిహారం ఈయన మాత్రమే అనుభవించాడు. కాబట్టి ఈయన క్షమిస్తే ఈ క్షమాపణ యొక్క అనుభవం ఏంటంటే ఇక మీదట శరీరమును అనుసరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు
ఎప్పుడు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగలే. ఎందుకంటే మీరు చిన్న బాబు కాబట్టి అడగలేదు. కానీ ఈరోజు మీరు పెద్ద బాబు అని నమ్మి ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ట్రై చేయండి. ఓకే, మైక్ ఆన్ చేసుకోవటం వచ్చా? చిన్నబాబు అన్న రాదా? రాదా? మైక్ ఆన్ చేసుకోవడం రాదా? అయితే మిమ్మల్ని వదిలేస్తాను. ఇంకా మీరు చిన్నబాబు. అందరూ వాక్యం జాగ్రత్తగానండి. నేను ఎవరు క్వశ్చన్ అడుగుతాను తెలియదు ఉదయం, కానీ అందరికి అర్థమయ్యేదాకా మాత్రం వాక్యం వదలను. ఈరోజు 8 అయినా 9 అయినా మీరు జాగ్రత్తగా వాక్యం, ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోండి. కానీ ఈ మెసేజ్ మాత్రం మీకు అర్థమయ్యి ఖచ్చితంగా మీరు మేలు పొందాల్సిందే. దాసు, నేను నీ బాస్ అన్నమాట. ఒకసారి మైక్ ఆన్ చేసుకో, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఒక వ్యక్తి శరీరాన్ని ఎప్పుడు అనుసరిస్తాడు? అది క్వశ్చన్. అతడు నీతిమంతుడు నిశ్చేత లేనప్పుడు. ఎందుకు ధర్మశాస్త్రం శరీరాన్ని అనుసరించడం అంటే ఏంటి అసలు? ధర్మశాస్త్రం మూలంగా నీతిని వెతకటం. రైట్ ఆన్సర్. ధర్మశాస్త్ర మూలంగా నీతిని వెతకటాన్ని శరీరాన్ని అనుసరించడాన్ని ఎందుకు అన్నారు? అంటే ఆజ్ఞలు శరీరంతో ఆచరించాలి కదా. అది చూసారు ఎంత క్లారిటీ ఉందో? ఆ పిల్లోడు చింతపల్లి అబ్బాయి, చింతపల్లి ఉన్న అబ్బాయికి ఉన్నంత క్లారిటీ సిగ్నల్స్ ఉండి అన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళకి లేకపోతే సిగ్గుపడాలన్నమాట మనం. అందుకనే దాసుని అడిగాను, మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. శరీరమును అనుసరించడం అంటే శరీరానుసారులు కాదు అని ఇప్పటికి 100కి 100 సార్లు చెప్పాను. మళ్ళీ కృపానిధి అదే చెప్పాడు, రాంగ్ ఆన్సర్. శరీరానుసారులు అంటే శరీరమును అనుసరించడం అంటే శరీరానుసారులు కాదు. శరీరమును అనుసరించడం అంటే శరీరంతో ఆచరించే నియమము ద్వారా నీతిని వెతికేవారు. ఆ పని ఎవరు చేస్తారు? నీతిమంతుడైన నిశ్చయత లేని వారు చేస్తారు. నీతిమంతుడైన నిశ్చయత ఎందుకు లేదు? ఇలా చెప్తాను చూడండి. ధర్మశాస్త్రం విధించిన బలులు అసలు నీతే కలగట్లేదు. నీతే లేనప్పుడు నీతిమంతుడైన నిశ్చయత ఎలా కలిగింది? అంటే ఉదయకాలం సమయాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలోంచి మన వాక్యం వింటున్నామా లేదా అని అంటే ఎలా ఉంటుంది? వినట్లేనప్పుడు వింటున్నామంటే బాగోదు కదా. మనం వింటుంది 12వ అధ్యాయంలోంచి. అలాగే నీతిమంతుడు అవ్వకుండా నీతిమంతుడైన నిశ్చయత ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి పాత నిబంధన బలుల్లో నీతిమంతుడైన నిశ్చయత ఎలాగూ రాదు కాబట్టి ఆ వ్యక్తి ఇంకా తన జీవితకాలం అంతా శరీరమును అనుసరించే నడుస్తాడు. అంటే అర్థం శరీరానుసారుడు అని కాదు, పాపం చేయాలని కోరిక కలిగిన వాడని కాదు, నీతిని వెతుకుతున్నవాడు. ఇది రోమాపత్రిక 10:5లో మనం చూస్తాం. అయితే వినండి, అందరి జాగ్రత్తగా వినండి. ఈరోజు నిజంగా ఈ పరిచర్యలో మీరు యేసుక్రీస్తు ప్రభు పరిహారం చెల్లించాడని నమ్ముతున్నారు. నమ్మితే మీరు శరీరమును అనుసరించి నడుస్తున్నారు. శరీరమును అనుసరించి నడవటం అంటే ఏంటంటే ఇంకా భక్తి చేసేది, ఇంకా జూమ్ మీటింగ్లు అటెండ్ అయ్యేది, ఇంకా బైబిల్ చదివేది, ఇంకా ఏది చేస్తున్నా మనం దేవుని ఎదుట నీతిమంతులు అవటానికి చేస్తున్నామని అర్థం. దేవుని ఎదుట నీతిమంతులు అవటానికి కానీ మనం జీవిస్తే ఏం జరిగింది చెప్పండి? దేవుని ఎదుట నీతిమంతులు అవటానికి మనం జీవిస్తే ఏం జరిగిద్దంటే ఫస్ట్ ఒక మాట చెప్తాను. అసలు ఫస్ట్ మనం యేసుప్రభు చేసిన కార్యాన్ని నమ్మలేదు. దాని ద్వారా పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని అనుభవించాలి. ఇది అందరూ నోట్ చేసుకోండి, మీ హృదయంలో పెట్టుకోండి. యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నమ్మని ఏ వ్యక్తి పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుభవించలేడు. యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? నువ్వు నిజంగా నమ్మితే నీలో ఏం కలగాల? నీతి కలగాల, నీతిమంతుడైన నిశ్చయత కలగాల. చెప్పండి, నీతి కలగాల, నీతిమంతుడైన నిశ్చయత కలగాల. నీతిమంతుడైన నిశ్చయత కలగాలి. నీతి కలిగింది ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు మనకు కలగాల్సిన నీతిమంతుడైన నిశ్చయత. నీతి కలిగిందంటే నువ్వెవరో దేవుడు నమ్మినట్లు. నీతిమంతుడైన నిశ్చయత కలిగిందంటే నువ్వు నమ్మినట్లు. నువ్వెవరో దేవుడు నమ్మాడు కానీ నువ్వు నమ్మట్లేదు. అందుకని నువ్వెవరో దేవుడు నమ్మి నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించుకో. ఎంతమందికి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలనుకున్న వాళ్ళందరూ దేవుడు నీ విషయంలో ఏం సాక్ష్యం ఇచ్చాడో అది నువ్వు నమ్ము ఫస్ట్. దేవుడి కంటే గొప్పవాళ్ళ బిహేవ్ చేయకండి. మనం ఎవరైనా దేవుడి కంటే గొప్పవాళ్ళం కాదు, కానీ చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారంట. చాలా జాగ్రత్తగానండి, అందరు బాగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు చూడండి,
ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు అవ్వాలని జీవిస్తే జరిగే మొదటి ఫలితం ఏంటంటే అతని మనస్సు శరీర కార్యాల మీదకి వెళ్ళిపోయింది. శరీరానుసారులు ఇక్కడే రాశాడు, శరీర విషయముల మీద మనసును ఉంటుంది. అంటే ఇది కాన్సిక్వెన్స్ అన్న, ఇది పర్యవసానం. ఎందుకు పర్యవసానం? పర్యవసానం అంటే ఏంటి? ఇది చేస్తే ఏం జరుగుతుంది? అన్నం తింటే ఏం జరిగింది? ఆకలి తీరుతుంది. పని చేస్తే ఏమవుతుంది? పని పూర్తవుతుంది. అంటే అది కాన్సిక్వెన్స్ అన్నమాట. ఇప్పుడు శరీరంతో నెరవేర్చే ఆజ్ఞల వలన హెబ్రీ 7:16 నీతిని వెదిగితే ఫస్ట్ జరిగేది ఏంటంటే శరీరంలో నివసిస్తున్న పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని మనలను చంపుతుంది. రోమ 7:9. అప్పుడు మనకి తెలియకుండానే పాపేచ్ఛలు, దురాశలు కలుగుతాయి. వీటినే శరీర కార్యాలు, వాటి మీద కలిగే మనసు అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, వివరణ తర్వాత ప్రశ్న అడుగుతున్నాను, వినండి. శరీర కార్యముల మీద మనస్సు కలిగేది ఎవరికి? శరీరానుసారులకి అని చెప్పకండి, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు వద్దు, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. శరీర విషయాల మీద మనస్సు కలిగేది ఎవరికి? ఆత్మను అనుసరించి నడవనవారు. ఓకే, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన వివరణలో నుంచి ఆన్సర్ చెప్పండి. శరీర విషయాల మీద మనస్సు కలిగేది ఎవరికి? రైట్ ఆన్సర్. నేను నీతిమంతుడనే నిశ్చయత లేని వారికి. నీతిమంతుడనే నిశ్చయత ఎందుకు లేదు? ఇంకా బాగా చెప్పవచ్చు దీన్ని. ఎట్లా చెప్పాలి తెలుసా? శరీర విషయాల మీద నేటి మనసు కలిగేది ఎవరికంటే యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నమ్మనోళ్ళకి. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన కార్యం నమ్మకపోతే వీళ్ళు ఏమని అనుకోరు? పరిహారం జరిగింది అనుకోరు, నీతిమంతులు అనుకోరు. నీతిమంతులు మన నిశ్చయత లేకపోతే ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతారు. ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతికేవాడు శరీరానుసారుడు. శరీరానుసారుని మనస్సు శరీర విషయాల మీద కలిగి. అంటే ఈరోజు యేసు ప్రభు చేసిన ఈ పెర్ఫెక్ట్ సాక్రిఫైస్ నమ్మకపోవటం వల్లనే ఈనాడు చాలా మంది మనస్సును అదుపు చేసుకోలేకపోతున్నారు. కానీ దీనికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను బైబిల్ బాగా చదవట్లేదు కాబట్టి నా థాట్స్ అన్నీ కూడా చెత్త మీదకి వెళ్ళిపోతున్నాయి, నేను ప్రార్థన ఎక్కువసేపు చేయట్లేదు కాబట్టి పాపం చేయాలనే కోరికలు కలుగుతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇదంతా రాంగ్ టీచింగ్. రైట్ టీచింగ్ రోమాపత్రిక 8లో చెప్పాడు, వచనం 5లో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంటుంది. శరీరానుసారులు ఎవరు? శరీరానుసారులు ఎవరు? శరీరముతో నెరవేర్చే ఆజ్ఞల వలన నీతిని వెతికేవారు. ఎవరు వెతుకుతారు? నీతిమంతుడనే నిశ్చయత లేని వారు. ఎవరికి ఉండదు? పరిహారం జరిగిందని నమ్మని వారు. పరిహారం జరిగిందని నమ్మట్లేదా? అయితే నీ లైఫ్ అంతా కూడా శరీర విషయాల మీదకే మనసు వెళ్ళిపోయింది. అసలు ఈ సీక్రెట్ తెలియక చాలా కాలం మనసును స్వాధీనం చేసుకోవాలనే వర్తమానాలు విని ఇన్ని వర్తమానాలు వింటున్నాం, కానీ మనసు ఎందుకు స్వాధీనంలో ఉండట్లేదని బాధపడే వాళ్ళకి యేసు ప్రభు చాలా గొప్ప విడుదలిస్తాడు ఈ అధ్యాయం. అసలు ఇంకో విషయం ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో శరీరం మీద విజయం, మనస్సు మీద విజయం ఆఖరికి చెప్పాడు. అన్నింటిలో అత్యధిక విజయం శరీరం మీద విజయం సాధించిన వాడు, మనస్సు మీద విజయం సాధించిన వాడు. ఈ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథంలో ఈ ఉదయం చదివిన అధ్యాయంలో యోవాబు ఏమన్నాడు? నేను అమ్మోనీయుల పట్టణాన్ని పట్టుకున్నాను, నా పేరు పెడతాను, నువ్వు వచ్చి యుద్ధం చేస్తే నేను పేరు పెట్టను అన్నాడు. అంటే పట్టణాలు పట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఈ అధ్యాయంలో పట్టణాలు పట్టుకున్న దావీదు గొప్పోడా, మనస్సును స్వాధీనం చేసుకోలేని దావీదు గొప్పోడా? అర్థం చేసుకోండి, వాక్యం చెప్తుంది పట్టణములు పట్టుకుని వాడికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునే వాడే గొప్పోడు. మీరు ఆలోచన చేయండి, మనస్సును స్వాధీనం చేసుకోవడం గొప్ప సంగత, పట్టణాలు పట్టుకోవడం గొప్ప సంగత? చూడండి, చేయకూడని తప్పు చేశాడు, ఆ తప్పు బయటికి రాకుండా ఉండటానికి ఎంతో కవరింగ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఆ పాపాన్ని తప్పుకోవడం కోసం యూరియాని చంపించేశాడు. ఈ పని చేసింది ఎవరు? ఈ పని చేసింది దావీదు కాదు, ఈ పని చేసింది నువ్వే అన్నాడు బైబిల్. అంటే ఒకప్పుడు మనం చేసాం ఇలాంటి పనులు, తప్పు చేయటం. ఏమో ఇప్పటికీ చేస్తున్నామేమో. ఈ ఉదయకాలం నాతో మీతో ప్రభువాక్యం చెప్తుంది. నేనైతే చెప్తున్నాను, ఈ సత్యం నమ్మిన తర్వాత మనం గొప్ప విజయాన్ని అనుభవిస్తాం. ఇక ఇటువంటి పనులు చేయకూడదు. పాపం చేసి ఆ పాపాన్ని ఏ వ్యక్తి అయినా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు.
చేయటం మాత్రమే కాదు, దాన్ని నింద లేకుండా చేయటానికి ఇంకొక పాపం చేస్తాడు. అది దావీదు చేశాడు. ఎందుకంటే తన మనసును స్వాధీనం చేసుకోలేకపోయాడు. కానీ ఈ అధ్యాయంలో దావీదు పట్టణాలు పట్టుకున్నాడు. అలా మీరు పట్టణాలు పట్టుకోవడం గొప్ప సంగతి కాదు, మీ మనసును స్వాధీనం చేసుకోవడం గొప్ప సంగతి. కానీ మనసు ఎప్పుడు మన స్వాధీనంలోకి వస్తుంది అంటే మనం శరీరానుసారులం అయితే మాత్రం రాదు. శరీరానుసారుడు ఎవరు? శరీరంతో నెరవేర్చే ఆజ్ఞ ద్వారా నీతిని వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? అతనికి నీతిమంతుడని నిశ్చయిత లేదు. ఎందుకు లేదు? పరిహారం జరిగిందని అతను నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? మేబీ నేను ఎలా చెప్తాను, అసలు పరిహారం జరగలేదేమో. పాత నిబంధనలో పరిహారం జరిగిందా? పాపానికి శిక్ష విధించబడిందా? మనం గమనిస్తే పాపానికి శిక్ష విధించబడటం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. వినువారు ధన్యులండి. ఈ వర్తమానం వింటే మీకు చాలా మేలు కలిగింది. ఇప్పుడు దాకా అర్థం కానట్టున్నాయని అర్థమైపోయింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, వచనం 2 చదవండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం ఏది? ధర్మశాస్త్రం. అపోస్తలులు 7:53 ధర్మశాస్త్రం. ఇప్పుడు మీరు చెప్పండి, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడటం అంటే ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడటం. ఆ నీతి విధి ఏంటి అసలు వాస్తవంగా అంటే అతిక్రమానికి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం జరగాలి. అది. సో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, ధర్మశాస్త్ర సంబంధమైన బలులు నెరవేర్చట్లేదు. ఎందుకంటే అవి న్యాయమైన ప్రతిఫలం పొందట్లేదు. వినాలా? ఇప్పుడు రైట్ పేమెంట్ చేయకుండా క్షమించే అధికారము ఎవరికీ లేదు. రైట్ పేమెంట్ చేసింది ఎవరు? యేసు ప్రభు మాత్రమే. అందుకనే న్యాయమైన ప్రతిఫలమే ఈ పాప పరిహారం. నాగిని సిస్టర్ గారు, ఫోను ముట్టుకోకుండా వాక్యం వినండి. మీకు నేను ముందే చెప్పాను, ఫస్ట్లోనే చెప్పాను, మీరు వాక్యం వినేటప్పుడు ఏ పని చేయకపోతే మీకు వాక్యం బాగా అర్థమైంది. లేదంటే మీరు వాక్యం మిస్ అయిపోతారు. రాంగ్ ఆన్సర్లు ఎందుకు చెప్తారంటే మీరు సరిగ్గా వినకపోతే చెప్తారు. వినాలా? వింటున్నారు కదా? న్యాయమైన ప్రతిఫలం ఎప్పుడు జరిగింది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం వచనం 14-15 వచనాలు. 14-15 వచనాల్లో ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరంటే దేవుడు, అంటే యేసుక్రీస్తు. అంటే దేవుడు శరీరధారిగా వస్తే తప్ప న్యాయమైన ప్రతిఫలం జరగదు, పాప పరిహారం జరగదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరదు. మరి ఇది జరిగిందా పాత నిబంధనలో? పాత నిబంధన బలులు ఏం చెప్తున్నాయి? దేవుడు శరీరధారిగా రావటం గురించి చెప్పట్లేదు. పాత నిబంధన బలుల్లో అర్పించబడుతున్న ఎద్దులు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, ఇవన్నీ కూడా శరీరధారి అయిన దేవుడు కాదు. అందుకనే అప్పుడు పరిహారం జరగల. పరిహారం జరిగించడం అంటే ఏంటి? ఇప్పుడు జరిమానా కట్టండి అంటే సగం కడితే జరిమానా కట్టినట్టు కాదు. ఇక్కడ చెప్పాడు హెబ్రీ 2:2లో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడటం అంటే ఏంటంటే ప్రతి అతిక్రమము అవిధేయత. ప్రతి అతిక్రమం అంటే ఎంతమంది అతిక్రమాలు అనుభవించాలా? 9వ వచనం, ప్రతి మనుషుని. కానీ ధర్మశాస్త్రం ప్రతి మనుషుని కవర్ చేయలేదు. ఎందుకు కవర్ చేయలేదు? ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు పాపులు? లేవికాండం 4:1 చదవండి. పాపము చేసినవాడు పాపి. పాపం చేశాడని ఆరోపణ ధర్మశాస్త్రం ఎప్పుడు ఎవరి మీద ఆరోపించగలదు? దానికి లోనైన వారికే. దానికి లోనైన వారు ఎవరు? ఇశ్రాయేలీలు మాత్రమే. ఇశ్రాయేలీలు కొరకు మాత్రమే జరిగితే అది న్యాయమైన ప్రతిఫలం ఎలాగైంది? అసలు ఇంకోటి చెప్పని, ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ఎవ్వరి కొరకు అప్పుడు పరిహారం జరగలేదు. ఎందుకంటే మనం ఎవరు? ఇశ్రాయేలీలం కాదు కాబట్టి ఏదో 2-3 కోసం అది వెల చెల్లించినంత మాత్రం చేత అది న్యాయం కాదు. న్యాయం ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి ఇందులో. నెంబర్ 1, ప్రతి అతిక్రమము అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం జరగాలి. అంటే ఆయన ప్రతి మనుషుని కొరకు చనిపోవాలి. అన్నారా? ఆయన శరీరధారిగా వస్తేనే ఇది జరిగింది.
కానీ విచిత్రం ఏంటంటే ఎంత జరిగా కూడా నమ్ముతలేదు. ఆడంత పనికిమాలినోడు ఎవడాడు? సాతానుగాడు. సాతానుగాడు పాత నిబంధన క్రింద ఉన్నవారి యొక్క మనస్సాక్షి, క్రొత్త నిబంధన క్రింద ఉన్నవారి మనస్సాక్షి ఒకే మనస్సాక్షిలా చేసేసాడు. అందుకనే ఎవ్వరూ ధైర్యంగా నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను అని ఒప్పుకోలేకపోతుంది. కొరింథీ 2వ పత్రిక 5:21 ఒప్పుకోలేకపోతుంది. అసలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 ఏం రాశాడు తెలుసా? మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. అంటే అక్కడ న్యాయమైన ప్రతిఫలం జరిగింది కాబట్టే మనం క్రీస్తునందు దేవుని నీతి అయ్యాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడింది కాబట్టే మనం క్రీస్తునందు దేవుని నీతి అయ్యాం. ఇంకా చెప్పాలంటే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడింది కాబట్టే మనం క్రీస్తునందు దేవుని నీతి అయ్యాం. అయితే నువ్వు నీతిమంతుడని చెప్పిన ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వర్తమానం ఇంత బాగా ప్రభు మాట్లాడాక మళ్ళీ మీరు నీతిమంతులు అవడానికి ట్రై చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమంటారంటే, శనివారం విశ్రాంతి దినం, ఆ దినాన్ని మన్నా కురవదని చెప్పినా కూడా పాత్రలు పట్టుకొని మన్నా కొరకు వెళ్ళిన వాళ్ళకి మీకు ఏం తేడా లేదు. అంటే దేవుడు మన విషయంలో రెస్ట్లోకి వచ్చాడు కానీ మనం రెస్ట్లోకి రావట్లే. ఇంకో విషయం చెప్పనా, అసలు దేవుడు రెస్ట్లోకి ఎందుకు వచ్చాడు? మన విషయంలో ఆయన చేయాల్సిన కార్యం పూర్తయింది కాబట్టి. మీరు ఎందుకు రావట్లేదు? మన విషయంలో దేవుడు చేసిన కార్యం పూర్తయిందని మీరు నమ్మట్లేదు కాబట్టి. దేవుడు ఎక్కడుంటే ఆయన ప్రజలు అక్కడ ఉండాలి. దేవుడు విశ్రాంతి దినంలో ఉన్నాడా? ఆయన ప్రజలు విశ్రాంతి దినంలో ఉండాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? దేవుడు విశ్రాంతి దినంలో ఉంటున్నాడు కానీ ఆయన ప్రజలు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు. ఈరోజు యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు, మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి దేవునితో అంటున్నాడు, దేవా పని అయిపోయింది అన్నాడు. పని అయిపోయిందనేమో మన ప్రధాన యాజకుడు చెప్తే మనం క్రింద ఏం చేస్తున్నాం భూమి మీద అంటే పని అవ్వనట్టు ప్రవర్తిస్తాం. పోప్ నెంబర్ 23 ఎవరండి? పోప్ నెంబర్ 23 మెలుగుకున్నారా? కళ్ళజోడు ఎట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే లోపల ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అది అంటే మీరు నిద్రపోరలే నాకు తెలుసు. వినండి, ఇప్పుడు మన ప్రధాన యాజకుడు వెళ్ళి వర్క్ ఈజ్ ఓవర్ అన్నాడు. కానీ కింద మనం ఏం చేస్తున్నాం? ఆయన ఓవర్ అన్నా కూడా మనం ఇంకా పని చేస్తున్నాం. ఇక్కడ ఏం పని? పని అంటే ఏం పని? నీతిమంతులు అవ్వటానికి ఇంకా మనము జీవిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు? 100కి మీరు ఇప్పుడు దాకా ఈ కృపావాక్యంలోకి వచ్చాక మీకు అర్థమైన దాన్ని బట్టి 100కి ఎంతమంది ఉంటారు? దగ్గర 100కి 99 మంది ఉంటారండి. ఉన్నారు. 99% ఉన్నారు. 99 అనుకోండి, ఎందుకంటే మీకు అది అర్థమైంది. నేను ఎలా అంటాను, 100కి 99 మంది ఆయన ఓవర్ అంటే వీళ్ళు ఓవర్ అనట్లేదంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఏమంటాడంటే ఇంకా మనం వీళ్ళ విషయంలో ఏం చేయలేం. ఇప్పుడు యేసుప్రభు వెనక్కి తిరిగాను, రే నేను ఓవర్ అంటున్నాను కదరా మీరేంట్రా వెనకాల అంటున్నాడు. అసలు వర్క్ చేసిందే నేను, ఇన్వాల్వ్ అయ్యిందే నేను, ఇదంతా కంప్లీట్ చేసిందే నేను. కంప్లీట్ చేసింది నేనే, కంప్లీట్ అయిందని చెప్తే నీ పక్షంగా కంప్లీట్ అయిన కార్యం నువ్వు నమ్మలేకపోవటం అనేది అది ఎంత అవివేకమో. గలతీ పత్రిక 3:1 అన్నాడు, ఓ అవివేకులైన గలతీలు, శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతున్నారా? అంటే మీరు యేసు ప్రభు అని ఒప్పుకున్నారా లేదా? రక్షించబడినప్పుడు అంటే ఆత్మానుసారంగా ఆరంభించారు. ఏమని ఒప్పుకున్నారు? ఈయనే నా పాపాల కొరకు అప్పగించబడ్డాడని అన్నారు. మరి మొదట్లో ఇలా ఒప్పుకొని యేసు నా ప్రభు అని చెప్పారంటే, ఆయన నా పని ముగించాడని చెప్పారంటే, మరి ఇప్పుడు దాన్ని ఎందుకు నమ్మట్లేదు మీరు? అసలు ఇందులో ఇప్పుడు చాలా విచిత్రం ఏంటంటే బైబిల్ కాలేజీల్లో సుమారు ఒక 5, 6, 7 సంవత్సరాల కాలం చదివి వచ్చిన వాళ్ళు అందరూ చేసే పని ఏంటంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులను ఒప్పుకోకపోవడం. ఇది ఎంత అవివేకం చూడండి. అంటే ఇటు బైబిల్ కాలేజీలో ఏం నేర్పించాడు? ఎవడు? సాతానుగాడు. వీళ్ళందరినీ సబ్జెక్టుల మీద సబ్జెక్టులు చదివించి యేసు ప్రభు చేసిన కార్యాన్ని నమ్మలేనంత అవిశ్వాసం కలిగించాడు. ఈరోజు ఈ మాస్టర్ డిగ్రీలు చేసిన వాళ్ళని మీరు అడగండి, నేను నీతిమంతుడినేనంటే అలాగే ఎలాగైపోతావు? అంటే నేను థియాలజీ చదివి వచ్చాను కదా, నువ్వు అయితే ఊరుకొని అన్నట్టు ఉంది ఇది. యేసు ప్రభు ఎంత గొప్ప కార్యం చేసినా నేను థియాలజీ చదివాను కాబట్టి
నాకు నచ్చితేనే నువ్వు అవ్వాలన్నట్టుంది. కానీ మీరు ఎవరు థియాలజీ సర్టిఫికెట్లు ఇక్కడ ఎవరు పొందుకోలేదు, కానీ మీరు సత్యం పొందుకున్నారు. అందుని బట్టి ప్రభు స్తోత్రం చెప్పండి. థియాలజీ సర్టిఫికెట్లు ఏమీ లేదు, అంత సత్యం గ్రహించడంలోనే ఉంది. ఎందుకంటే గ్రహింపు యొక్క సకలైశ్వర్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభు స్తోత్రం చెప్పండి. ఇంకెవరికైనా అర్థం కాకపోతే ఈ వాక్యం వినండి చాలు, మీకు అర్థమైపోయింది. నువ్వు నమ్ము, యేసుక్రీస్తు చేసిన కార్యం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చుట. ఎందుకంటే అందులోనే న్యాయమైన ప్రతిఫలం జరిగింది. ఎందుకంటే న్యాయమైన ప్రతిఫలం అంటే ఒకళ్ళిద్దరి కొరకు చనిపోవడం కాదు, ప్రతి మనుషుని కొరకు చనిపోవాలి, ప్రతి అతిక్రమం కొరకు చనిపోవాలి. ధర్మశాస్త్రంలో కొన్ని అతిక్రమాలు లెక్కలోనికి రావు. ఏవి రావు? ఆదాం మొదలుకొని మోషే వరకు చేసిన పాపాలు ఏవి అందులో కౌంట్లోకి రావు, ఎందుకంటే అది వచ్చిందే మోషే తర్వాత. కానీ తలంపులు గురించి 10 ఆజ్ఞలు ఏమి రాయబడలేదు, అంత స్పష్టంగా ఏమీ లేదు. కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రతి పాపానికి పరిహారం జరిగింది క్రీస్తులో మాత్రమే. మరి దాని యొక్క రిజల్ట్ నువ్వు అనుభవిస్తున్నావా? దాని యొక్క రిజల్ట్ ఏంటంటే మన ప్రధాన యాజకుడు విశ్రమిస్తున్నాడు, నువ్వు కూడా పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలిగి ఉంటే అదే విశ్రాంతి. విశ్రాంతి అనే దానికి నిర్వచనం రాయండి అందరూ కూడా, గట్టిగా చెప్పండి. రెస్ట్ అంటే ఏంటంటే హ్యావింగ్ రైట్ కాన్షియస్నెస్, అంతే. హ్యావింగ్ రైట్ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్. అసలే డాక్టర్ గారికి కూడా తెలియదు నిర్వచనం, ఏ డాక్టర్నైనా అడగండి. డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమంటున్నారు కదా అంటే అర్థం ఏంటి అని అడగండి. అదేనయ్యా నువ్వు చింతించకంటాడు అంతే. అసలు చింతించకు, కలవరపడకు, వీటన్నిటికంటే ది బెస్ట్ డెఫినేషన్ ఏంటంటే హ్యావింగ్ రైట్ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్. మన యొక్క హెల్త్ అనేది ఈ కాన్షియస్నెస్లో నుంచే వచ్చింది అన్నమాట. మన ఆరోగ్యం అనేది ఈ మనస్సాక్షిలోంచి వచ్చింది. ఎందుకంటే హ్యావింగ్ రైట్ కాన్షియస్నెస్ అంటే రెస్ట్ అనేది ఏదైతే ఉందో అందులో నుంచే మనం బాగు చేయబడతాం. లాజరు గురించి ఏమనుంది? అతడు నిద్రించిన ఎడల బాగుపడును. మీకు కూడా చెప్తున్నా ఈ ఉదయకాలం, అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, దాని గురించి లెక్క అడుగుతాడు. మీరు కలవరపడిపోయి చింతించేసి ఇది ఎలా జరిగిద్ది అని మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే ఖచ్చితంగా దీని విషయం లెక్క చెప్పాలి. రైట్ కాన్షియస్నెస్ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు రెస్ట్లో ఉంటారు. మన ప్రధాన యాజకుడు విశ్రాంతిలో ఉన్నాడు, సో మీరు కూడా రెస్ట్లో ఉండాలి. మన ప్రధాన యాజకుడు రెస్ట్లో ఉన్నాడంటే అర్థం ఏంటి? వర్క్ ఈజ్ ఓవర్ అంటున్నాడు ఆయన. అప్పుడు మీరేమనాలా? ఎస్, వర్క్ ఈజ్ ఓవర్ అని అనాలా. అంటే మీరు శరీరాన్ని అనుసరించి ఇక నడవకూడదు, ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవటం అంటే ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మానుసారంగా నడవటం అంటే ఏంటో చెప్తాను, అందరు వినండి. ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుట అనే పని కానీ మీరు ఆపితే పరిశుద్ధాత్మ ద్వారా మీకు వచ్చే వర్తమానాలే ఆత్మానుసారమైన నడిపి. అంటే ఎప్పుడైతే 10 ఆజ్ఞల ద్వారా నీతిని వెతుకుట అనేది మానేస్తామో పరిశుద్ధ లేఖనాల ద్వారా జీవించడం అనేది మనలో స్టార్ట్ అయింది. అంటే ఈరోజు కొంతమందికి ఉపదేశం ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మీరు నీతిమంతుడని నమ్మట్లేదు అంటే మీరు ఏం అడుగుతున్నారు? క్వశ్చన్ రిపీట్ చేయండి, ఆన్సర్ చెప్పండి. బాగా వినేవాళ్ళు చెప్తారు, చెప్పండి. ఇప్పుడు నీతినే అడుగుతారండి అంతే. అదే నీతిని అడగటం అంటే ఏమో అడగటం, పరిహారం చేయమనండి కాదు. నీతిని ఎలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఏం అడుగుతున్నాడు? ధర్మశాస్త్రం. ఎస్, 10 ఆజ్ఞలను అడుగుతున్నాడు. నువ్వు 10 ఆజ్ఞలను అడిగితే ఆయన విశ్వాసవాక్యం ఎలాగిస్తాడు? అందుకనే రెవల్యూషన్ రావట్లా. నువ్వు ఇప్పుడు నేను నీతిమంతుడిని కాదు అని అనుకుంటున్నప్పుడు నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నీతిని వెతుకుతున్నావు. నీతిని వెతికినప్పుడు ఆయన నీకేమివ్వాలా? 10 ఆజ్ఞలు ఇవ్వాలి. అందుకనే ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రసంగాలు ఎలా ఉంటున్నాయి? 10 ఆజ్ఞల్లాగే ఉంటున్నాయి. 10 ఆజ్ఞల్లాగే ఉండే మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వీళ్ళు 10 ఆజ్ఞలను అడుగుతున్నారు తెలియకుండానే. మేము ఎప్పుడు అడిగామంటారు మళ్ళీ. మీరు ఈ మెసేజ్ చెప్పారనుకో, మేము ఎప్పుడు అడిగాం, మేమేమైనా ప్రార్థన చేసామా 10 ఆజ్ఞలు ఇమ్మని అని అనుకుంటున్నాం. 10 ఆజ్ఞలు ఇమ్మని ప్రార్థన చేయక్కర్లేదు. ఆయన ఎదుట మనల్ని మనం కనుపరుచుకునేటప్పుడు పౌలు గారు ఆయన చెప్పాడు? ధర్మశాస్త్ర మూలమగు నీతిని గాక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగ్గుపడు నిమిత్తం అన్నాడు. అంటే మనం దేవుని ఎదుట ప్రజెంట్ చేసుకునేటప్పుడు మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాం?
రోల్ నెంబర్ 53 ఎవరండి అని అంటే వెంటనే సుమంత్ సార్ ఐ ఆమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అండి అన్నాడు అనుకోండి దేవుని ఎదుట. అప్పుడు ఏం చెప్పాడు? నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని అని దేవుని ఎదుట చెప్పాడు. చెప్పినప్పుడు ఇంకా ఆ వ్యక్తికి దేవుడు పదాజ్ఞలు ఇవ్వడే కదా, ఆ వ్యక్తికి ఆత్మానుసారంగా జీవించడానికి కావాల్సిన ఉపదేశం ఇస్తుంది. కాబట్టి మీలో ఒక విషయాన్ని చెక్ చేసుకోండి. నిజంగా నేను యేసుప్రభు చేసిన కార్యాన్ని నమ్మితే నేను జీవించడానికి వర్తమానం రావాలి కదా. ఇంకో మాట అడుగుతాను, ఈరోజు నేను ఈ ఉదయం చెప్పే వర్తమానం నేను చెప్తున్నాను కానీ అది నా యొద్దకు వచ్చినంత ఎఫెక్టివ్గా మీ యొద్దకు వస్తుందా లేదా, నేను పొందుకున్నంత ఎఫెక్టివ్గా మీరు పొందుకుంటున్నారు లేదనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు అసలు ఏ మనస్సాక్షితో ఈ మీటింగ్లో కూర్చున్నారని దాని మీద డిపెండ్ అండి. మీటింగ్లో కూర్చోవటం కాదు, మీటింగ్లో ఉన్నవాళ్ళు మంచి మనస్సాక్షి కలిగి ఉంటే వాళ్ళు నిలబడినా కూర్చున్నట్టే. మేబీ మీటింగ్లు అందరూ కూర్చున్నారు కానీ కొంతమంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కూర్చున్నట్టే. మేబీ అనుకోకుండా మరి తప్పదు కాబట్టి ఒంటిపూట బడులు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ రోజు అంటే హాలిడేలండి. స్టీవెన్ రాజు గారు వీడియో ఆఫ్ చేసుకోడు, అసలే హాలిడే కాబట్టి. ఇప్పుడు ఒంటిపూట సెలవులు ప్రారంభమైనాయి కాబట్టి మీరు డ్రైవింగ్ చేస్తున్నా కూడా యు ఆర్ ఇన్ రెస్ట్ అనమాట. అంటే రెస్ట్ అనేది ఇలా చెప్తాను, అందరూ దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రెస్ట్ అనేది ఈజ్ ద రైట్ పోస్చర్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని పొందుకోవడానికి మనం కలిగి ఉన్న సరి అయిన ఏమంటారు దాన్ని, పొజిషన్ అన్నమాట. అలా అనుకోండి. అంటే ఈరోజు కొంతమందికి వాక్యం ఎందుకు రావట్లేదు? వింటున్నప్పుడు నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడికో అనాలోచనగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఇదేంటో అర్థం కావట్లేదు అని తలపట్టుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మెసేజ్ ఎందుకు రావట్లేదంటే వీళ్ళు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు మన నిశ్చయతో ఉండట్లేదు, కలవరాలు జరుగుతున్నాయి ఎక్కడో. అందుకని జీవింపజేసే ఉపదేశం వాళ్ళకి రావట్లేదు. సో ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ అనుగురించే వర్తమానం వల్ల జీవించడం. అలా జీవించాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? ఫస్ట్ నువ్వు యేసుక్రీస్తు చేసిన కార్యం నమ్ము, ఆత్మకార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. అదే నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ముందే చెప్పాను. యేసుక్రీస్తు చేసిన కార్యం నమ్మినోడికి రివార్డ్ ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుభవించడం. పరిశుద్ధాత్మ కార్యాల్లో మొదటి విషయం ఏంటి తెలుసా? మనకు వర్తమానం రావటమే. వర్తమానం వచ్చిందంటే ప్రకటన 1:1 రాత్రి కూడా చెప్పే కదా, ఈ సంగతులు త్వరలో సంభవింపున్నాయి. అసలు వర్తమానం వచ్చిందంటే ఇక ఆత్మకార్యం స్టార్ట్ అయినట్టు. అందుకనే ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు ఫస్ట్ మీరు వర్తమానం కొరకు కనిపెట్టండి. వర్తమానం రాలేదంటే నడిపింపు రావట్లేదు అంటే ఆ విషయంలో దేవుని చిత్తం లేదు అని తెలుసుకోండి. వర్తమానం రాకుండా కదలకండి, వర్తమానం రాకుండా వెళ్ళకండి, వర్తమానం రాకుండా స్పందించకండి, వర్తమానం రాకుండా ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందుకంటే వర్తమానం వచ్చిందంటే పరిశుద్ధాత్ముడే పని చేస్తాడు, చెప్పిన వాడే దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన చెప్తే ఆయనే చేస్తాడండి. ఆయన చెప్పలేదు అనుకోండి మీరు చేయాలా, మీరు చేయగలరు, ఆయన చేసేదాన్ని మీరు చేయలేరు. రోమాపత్రిక 8వ అధ్యాయం ఏమన్నాడు? ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాడు. అంటే దేవుడు చేయగలిగింది మనం చేయలేం. కాబట్టి దేవుడు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ విషయంలో ఆయన ఉపదేశం ఇవ్వాలా. ఆయన ఏమి ఇవ్వకుండా ఆయన చేస్తాడని ఎలా మీరు మాట ఇచ్చేస్తున్నారు? కొన్నిసార్లు అంటారు దేవుడు చేసేస్తాడు బ్రదర్, ఇదని ఎలా చేస్తాడు? అసలు నీతో ఏం చెప్పాడు ఆయన? నీకేం చెప్పాడో చేస్తానని? ఆయన చెప్పాడు ఆయనకి నువ్వేమైనా విన్నావా? నువ్వు వినలేవు. ఎందుకంటే యేసు ప్రభు చేసిన కార్యాన్ని నమ్మట్లేదు నువ్వు. ఇప్పటికి పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతి నీకు ఎలా వస్తుంది? పరిశుద్ధాత్ముడు చేసేది నీకు ఎలా జరిగిద్ది? కాబట్టి నమ్మండి. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాడు అంటానికి ఆధారం ఏంటంటే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయం. ఇప్పుడు చూడండి రోమాపత్రిక 7:6 చదువు. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడుతురో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రమును విడుదల పొందుతాము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నిర్బంధించుట అంటే ఏంటి అర్థం? ఈరోజు మీకు వాక్యం వినటం ఇష్టం లేదు, తలిపేసి కూర్చోబెట్టారనుకోండి, అది నిర్బంధించడం. కూర్చోనేనరా వాక్యం అని తలిపేసి కూర్చోబెడితే ఎలా ఉంటుంది?
కూర్చుంటారు కానీ మీరు వినలేరు వారు. ధర్మశాస్త్రము నిర్బంధించింది అంటే అర్థం ఏంటి? వినండి వినండి. ధర్మశాస్త్రం పాపి అనే తీర్పు గలవాడిని మాత్రమే నిర్బంధించింది. నీతిమంతుడు అనే తీర్పు గలవాడిని ధర్మశాస్త్రం నిర్బంధించలేదు. సో యేసుప్రభు ఏం చేశాడు? మనల్ని పాప విముక్తులుగా చేశాడు. 6వ అధ్యాయంలో 7వ వచనం. 7:6 తిరగేయండి. 6:7 తిరగేస్తే 7:6 అనమాట. 6:7లో పాప విముక్తులుగా చేశాడు. పాప విముక్తుడైన వాని మీద ఇక ధర్మశాస్త్రం నిర్బంధించలేదు. అది ఎప్పటి వరకు మనల్ని కంట్రోల్ చేసిద్ది? మనం పాపములు ఉన్నంత వరకే. కానీ దేవునికి స్తోత్రం, మనం పాపం విషయంలో చచ్చిపోయింది. ఎలా చనిపోయాం? ఆయన చనిపోవుట చూడగా, అంటే ఆయన చనిపోవటం ద్వారా. అందుకనే క్రీస్తు శిలువను అనుభవిస్తున్న వాళ్ళు ఎవరంటే, అయ్యో ఆయన గుచ్చిన మేకు ఎంత పొడుగైందో తెలుసా, ఆయన గుచ్చిన ముళ్ళు ఎంత పొడుగైందో తెలుసా, అది కాదు సిలువ వివరణ. సిలువ వివరణ అంటే ఏంటంటే ఆయన చనిపోయాడు, నేను చనిపోయాను. అది నమ్మకుండా ఆయన పొడిచిన మేకు ఎంత పొడుగైందో తెలుసా అంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు ఆ పొడుగు, మీకు ఏమవుతుంది? మేకు పొడుగు చెప్తే మీకు ఏమవుతుంది? అయ్యో ఇంత పొడుగుది గుచ్చేశారని ఏడిపోతుంది. ఆ దుఃఖం మారు మనసు కలిగించిద్దా? లోక సంబంధమైన దుఃఖము మారు మనసు కలిగించదు. యెరూషలేము కుమార్తెలారా, ఈ కన్నీరు కాదు నేను మీ వద్ద నుండి ఎక్స్పెక్ట్ చేసేది. కరుణామయుడు సినిమా పెడితే అందరూ ఎడుతారు, అదొద్దు అన్నాడు ప్రభు. ఆ కన్నీరు వద్దు. ఏ కన్నీరు కావాలంటే, యేసుక్రీస్తు చనిపోయాడు నా కొరకు, నేను ఆయన కృపను వ్యర్థం చేసుకుంటున్నానే. ఎలాగూ గలతీ 2:21, ఆయన చనిపోవటాన్ని బట్టి నేను నీతిమంతుడని నమ్మకపోవటం ద్వారా కృపను వ్యర్థం చేసుకుంటున్నాను అనే దానిలో నుంచి వచ్చే దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. ఒక ఆయనేమో మేకు పొడిగి ఎంతో చెప్తాడు, ఇంకొకడేమో యేసు ప్రభు లేచిన తర్వాత గుడ్డముక్క దొరికింది అంటాడు వాడు. అలాగా వీళ్ళ బైబిల్ వండర్స్ అంటున్నారు. ఈ బైబిల్ వండర్స్ కాదు. బైబిల్ వండర్ ఏంటో తెలుసా? లేఖనమే బైబిల్ వండర్. అసలు నువ్వు లేఖనం నమ్ము ఫస్ట్. సత్యనారాయణ గారు నేను మీకు ఇచ్చిన ఆ గుడ్లు చూపించండి, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ప్రేత వస్త్రాలు పట్టుకొచ్చారు కదా అని అంటే, సత్యనారాయణ గారు చూపిస్తే మీరు అందరూ ఏడ్చేస్తే మీలో మారు మనసు వచ్చిద్దా? అది విశ్వాసానికి ఆధారమా? యేసు ప్రభు సమాధి బయట ఉన్నాడు అనేది మన విశ్వాసానికి ఆధారం కాదు. యేసు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అనేది మన విశ్వాసానికి కాదు. యేసు ప్రభు బయట ఉన్నాడు అని నమ్ముతున్నారు కానీ దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు అని నమ్ముతలేదు. యేసు ప్రభు ఎంత ఘోరమైన మరణం పొందారో గుడ్ ఫ్రైడే రోజు పాటలన్నీ పాడి ఎడుతున్నారు కానీ అసలు ఆయనతో నేను చచ్చిపోయానని నమ్మట్లేదు. ఎంత అవివేకులు ముంచేశాడు ఈ పనికి మనం ఎవడో. కాబట్టి మీరు నమ్మండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఇక ధర్మశాస్త్రము ఎవరిని నిర్బంధించలేదు. ఎందుకంటే నిర్బంధించాలంటే ఆ వ్యక్తి పాపి అనే తీర్పు కలిగి ఉండాలి. కానీ పాపి అనే తీర్పు లేని ఎవరిని అది నిర్బంధించలేదు. సో ఫస్ట్ మనలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, నిర్బంధించే నియమం నుంచి విడుదల కలిగింది. నిర్బంధించే నియమం నుంచి విడుదల కలిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది అమెరికాలో ఉండి ఇండియన్ లా ఫాలో అవుతారు? ఎవరు ఫాలో అవ్వరు. అమెరికాలో ఉండి అమెరికా లా ఫాలో అవ్వాలి. ధర్మశాస్త్రం కింద ఉంటేనే దాని ప్రకారం జీవించాలి. దాని క్రింద లేనప్పుడు మనం దాని ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు. దాని ప్రకారం జీవించాల్సిన అవసరం లేదంటే, వ్యభిచారం చేయవద్దని ఉంది కదా అంటే చేయమనా? దొంగతనం చేయవద్దని ఉంది కదా అంటే దొంగతనం చేయమనా? అలా కాదు. అసలు అది ఎందుకు చేయొద్దు అంటుందో అది చెప్పాను ఫస్ట్. అది ఎందుకు చేయొద్దు అంటుంది అంటే, దానివల్ల నీతి కలగటానికి, దానివల్ల నీతిని వెతుకుట అనే దానిలోంచి మనం బయటకు వచ్చేసాం. అంటే శరీరానుసారమైన అక్షరానుసారమైన స్థితి నుండి ఆత్మానుసారమైన నవీన స్థితిలోనికి వచ్చాం. నవీన స్థితి అంటే ఏంటంటే, నవ్ వీఆర్ ఇన్ క్రైస్ట్, we are in Christ and we are going to be moved by the Holy Spirit అన్నమాట. క్రీస్తునందున్నాం, ఆత్మచేత నడిపించబడతాం. అందరూ చెప్పండి, క్రీస్తునందున్నాం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాం. క్రీస్తునందున్నాం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాం. ఆత్మానుసారమైన అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబోట. నవీన స్థితి అంటే క్రీస్తునందున్నాం. నమ్మండి, ఐఆమ్ ఇన్ క్రైస్ట్ అని 10 సార్లు అనుకోండి ఈరోజు. ఐఆమ్ ఇన్ క్రైస్ట్, ఐఆమ్ ఇన్ క్రైస్ట్, ఐఆమ్ ఇన్ క్రైస్ట్ అనండి. దేర్ఫోర్ మీరు ఆత్మచేత నడిపించబడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. చూడండి, 10 ఆజ్ఞలు నడిపిస్తే జీవితాంతం 10 ఆజ్ఞల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? గుడి చుట్టూ తిరుగుతున్నట్టు అనమాట. అంటే అలా తిరుగుతూ ఉంటాడు అక్కడక్కడే. కానీ ఆత్మచేత నడిపించబడుతుంది స్ట్రైట్ పాత్ అనమాట, సర్క్యులర్ పాత్ కాదు.
సర్క్యులర్ పాత్లో ఒక వ్యక్తి అక్కడే తిరుగుతాడు. అరణ్యంలోనే వాళ్ళు 38 ఏళ్ళు సంచరించారు. కానీ ఆత్మ నడిపిస్తే స్ట్రైట్ పాత్ అనమాట. ఇక్కడ ఉండేవాడు ఇంకెక్కడ ఉంటాడు తెలియదు. దేవుడు అలా మిమ్మల్ని అభివృద్ధిలోకి తెస్తాడు. ఈ 38 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కోనేటి దగ్గర ఉంటారా? అప్పుడు అదే పాట, ఇప్పుడు అదే పాట. అప్పుడు ఫస్ట్లో ప్రభు నమ్ముకుని కొత్తలో పాట ఏంటి? దేవా పాపిని నిన్నాశ్రయించాను. ఈ పాట బాగా పాడతాడండి నా అంటే మళ్ళీ ఇప్పుడు పాడేస్తున్నాడు ఎన్ని సంవత్సరాల తర్వాత. బాగా పాడతారంటే ఆ పాట పాడకూడదు బాబు. బాగా పాడతారంటే నువ్వు నా గాత్రాన్ని ఇష్టపడ్డావు, నా జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేదు, అప్పుడు తెలియక పాడే నా పాట. ఇప్పుడు విను. దేవా నీతిని నిన్నాశ్రయించాను అని పాడాల. అంతేగాని ఇన్ని సంవత్సరాలు అయ్యాక అదే పాట, ఇప్పటికి అదే కోనేటి దగ్గర ఉన్నాడు. మరి వీళ్ళ మీద ఖచ్చితంగా జాలిపడాలి. అక్కడ చాలా మంది రోగులు ఉన్నారు కానీ అందరి మీద యేసుప్రభు కనికరం రాలేదు. ఈడేంటారు నాయన ఇన్ని సంవత్సరాలు ఆయన ఇక్కడే ఉన్నాడు. మన పరిచర్యలో లాస్ట్ ఇయర్ మీరు ఎక్కడున్నారు అక్కడే ఉన్నారా? లాస్ట్ ఇయర్ మీ అభివృద్ధి ఎక్కడుందో అక్కడే ఉందా? ఉందంటే ఈ పరిచర్య తప్పు, లేదంటే ఈ పరిచర్య కరెక్ట్. ఈ పరిచర్య కరెక్ట్ అయితే మరి ఈ పరిచర్యకు నువ్వు సహకరిస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా ఉభయదేదేం ఆశీర్వాదాన్ని అనిపిస్తావు. ఈ పరిచర్యకు సహకరించిన వాళ్ళు ఉభయదేదేం ఆశీర్వాదాన్ని అనిపిస్తారు. 3 నెలల్లో మీలో ప్రతి 3 నెలల్లో దేవుడు మార్పు జరిగిస్తాడు. ఎవ్రీ 3 monthsకి మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. మనం దేవుడు అటు గొప్ప కార్యాలు చేస్తాడు. సో నమ్మండి ప్రియులారా, ఆత్మానుసారముగా జీవించుట అంటే అర్థం ఏంటంటే అరణ్యంలో తిరిగినట్టు తిరగటం కాదు. ఫిలిప్పు ఆత్మచేత కొనుకోబడింది. ఫిలిప్పు ఆత్మచేత కొనుకోబడింది. ఏలియా ఆత్మచేత కొనుకోబడింది. అంటే దేవుడు మిమ్మల్ని ఈ చోట నుంచి తీసి ఇంకో చోట నిలబెడతాడు. మీ లెవెల్ మారుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు రాణి అయితేనే కదా ఎస్తేరు యూదులను రక్షించింది. దేవుడు మీ స్థితిని మార్చేది మీ స్వప్రయోజనం కోసం కాదు. ఈ వర్తమానాలు ప్రాస్పరిటీ టీచింగ్ కాదు. అసలు ప్రాస్పరిటీ అని టీచింగ్ అని చెప్పే వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇందులో ఉన్న సత్యం ఏంటంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అదే నిన్ను సొదొమ రాజు ఆశీర్వదిస్తే నువ్వు ధనాపేక్ష కలిగి ఉంటావు. మనం ధనాపేక్ష కలిగి ఉండకూడదనే దేవుని చేత ఆశీర్వదించబడాలనుకుంటున్నాం. అది ఈ అధ్యాయంలో రాశాడు. ఈ అధ్యాయంలో ఎలా ఉందో చెప్పనది. ప్రభు ఇలా అన్నాడు చూడండి దావీదుతో. ఏమన్నాడు? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం వచనం 7వ వచనం. ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలోండి నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలు నీ కౌగిడి చేర్చి ఇశ్రాయేలు వారిని యోధావారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకునే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉంది. సో దీని అర్థం ఏంటి? చేస్తే మిమ్మల్ని ధనవంతులుగా ప్రభువే చేయాలి, లేదంటే మీకు దురాశ కలిగిద్ది. దురాశ కలిగినప్పుడు మీరు సొదొమ రాజు చేత ధనవంతులు అవ్వాలనుకుంటారు. కానీ అలా వచ్చిన ధనంలో మీరు ధనాపేక్ష కలిగిన వాళ్ళు. అందుకనే నేనేం చెప్తున్నానంటే మిమ్మల్ని దేవుడే ఆశీర్వదిస్తాడని చెప్తున్నాను. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించాడు అనుకోండి, అప్పుడు మీరు ఆశీర్వాదంగా ఉంటారు. ఆదికాండం 12:2. నేను ప్రశ్న అడగనా? ఆశీర్వాదం అనే పదం క్రొత్త నిబంధన పదమా పాత నిబంధన పదమా? క్రొత్త నిబంధన. అసలు ఆశీర్వాదం అనే మాట క్రొత్త నిబంధన. ఎందుకంటే మనం త్రాగు పాత్రను ఏమంటాడు? ఇది నా రక్తం వల్ల క్రొత్త నిబంధన అనే పాత్రను ఏమన్నాడు? మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. అసలు మనం పట్టుకునే పాత్ర ఆశీర్వచనం. ఇంకోటి చెప్పిన అసలు పాత నిబంధన అంటే ఆశీర్వాదం కాదు, శాపం. ఎందుకంటే దాని విధులను ఆచరించుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ఎవడైనా నిలకడగా ఉంటే ఏమవుతాడు చెప్పండి? నిలకడగా ఉంటే ఏమవుతాడు? దాని విధులను ఆచరించడంలో నిలకడగా ఉంటే ఏమవుతాడు? నీతిమంతుడు నీతిమంతుడు అవుతాడు. అందుకనే నెక్స్ట్ రిఫరెన్స్ ఏముంటది? ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుటి నీతిమంతుడు అవడనే మాట స్పష్టమే. ఎలా అనగా మళ్ళీ అక్కడే ఉంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. కాబట్టి ప్రియులారు వినండి, ధర్మశాస్త్రం అనే పాత నిబంధన పేరే శాపం. కొంతమంది ఏమంటున్నారంటే ఆశీర్వాదం అనే బోధ పాత నిబంధన బోధ అంటున్నారు. అసలు వీళ్ళు బైబిల్ చదవరేమో అనిపించిందండి. బైబిల్ చదవాలా, బైబిల్ చదివి వాక్యం చెప్పాలా. మీరు చెప్పండి, క్రొత్త నిబంధన పేరే ఆశీర్వాదం. అసలు క్రొత్త నిబంధన సంబంధమైన ఈ నియమానికి మూలపితరుడు అబ్రహాం. అబ్రహాంతో దేవుడు చెప్పిన సువార్త ఏంటి? ఆదికాండం 12:3. నీ యందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడు. మళ్ళీ ఇలా చెప్పామనుకోండి ఏమంటే తెలుసా? ఆశీర్వాదం అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు.
భౌతిక ఆశీర్వాదం అసలు నిన్ను ఎవరు డివిజన్ చేయమన్నారు? జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ దయచేస్తాడని ఉంది. పేతురు 2:1-3-4 వచ్చినాయి. ఇలా చెప్పుకుందాం. భక్తి అంటే ఆధ్యాత్మిక సంబంధమైన అవసరతలు. జీవితం అంటే మన డైలీ నీడ్స్ అన్నమాట. అన్ని ప్రభు ఇస్తాడండి, నమ్మండి, అన్ని ప్రభు ఇస్తాడు. ఇంకోటి చెప్పనా, అన్ని నాకు ప్రభు ఇవ్వాలి, లేకపోతే ఎవడిచ్చినా కూడా నేను పాడైపోతాను. ఇప్పుడు దావీదు అడిగితే దేవుడు ఇస్తానన్నాడు కదా, దేవుడు ఇచ్చే దాని వల్ల దావీదు పాడవుతాడా? దావీదు తెచ్చుకున్న దాని వల్ల పాడయ్యాడు. మీకు దేవుడిస్తే మీరు పాడవరు. ఈ ఉదయం నమ్మండి. అసలే చాలా మంది ఎందుకు ఈ కక్కుర్తి పనులన్నీ చేస్తున్నారంటే దేవుడిచ్చేది పొందుకోవట్లేదు. దేవుడిచ్చేది పొందాలంటే మనం దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడగాలంటే అడగటానికి కావాల్సిన విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలంటే మనకు విశ్వాస వాక్యం రావాలి. అప్పుడు మీరు అడుగుతారు, చాలా తృప్తిగా ఉంటారు మీరు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం నుంచి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం తెరవండి, వాక్యం చూడండి, మేలు పొందండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం వచనం 19 లేదా వచనం 18 చూడండి. నీ ఓట దీవెన నందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఈ వచనం చదువుతుంటే మా ఆవిడని ప్రభు ఎప్పుడు చూశాడు అనుకుంటున్నారా? అందమైన ఏముంది దుప్పి అంట. ఏం ప్రశాంత్, మీటింగ్ అయ్యాక అందమైన దుప్పి అని పిలు నీ భార్యని. అందమైన దుప్పి, అందమైన దుప్పి అని ప్రభువే చెప్పాడు. అర్థమైందండి? నీ భార్య ఎవరో నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళాక చూసుకున్నావు. అసలు నీ భార్య ఎవరో ప్రభు ముందే చెప్పాడు. ఆమె అందమైన దుప్పి, ఆమె అతి ప్రియమైన లేడీ. అంటే ఇంగ్లీష్ కాదు, లేడీ అంటే తెలుగు లేడీయే. నెక్స్ట్ రెఫరెన్స్లు ఏమని చదవండి. 19 వచ్చు. ఎల్లప్పుడూ తృప్తి నొందుచుంటుమాను. అంటే వాక్యం ఏం చెప్పాడు? నువ్వు తృప్తిని అనుభవించాలి అని చెప్పాడు. అన్న వాయిస్ బ్రేక్ అవుతుందా? జస్ట్ ఇప్పుడే బాగా ఉందా? ఇప్పుడు బాగా. మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారే అందమైన దుప్పు గురించి. వినండి, వాక్యంలోనే స్పష్టంగా నువ్వు తృప్తి నొందుము అని చెప్పాడు. సో ఈ విషయాన్ని మీరు నమ్మండి. దావీదుకు వాస్తవంగా తృప్తి కలగలేదు. చక్కవుతుందన్న, కట్ అయిపోతుంది, నెట్వర్క్ వీక్ అయిపోయింది. రైట్, మొదటగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు వినపడుతుందండి మీకు? ఆడియో వస్తుంది అట్లీస్ట్? క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తాను. నేను మళ్ళీ వచ్చేలోపు ఎంతమంది టైం చూడలేదు? చూడలే. ఓకే, ఎంతమంది టైం చూసారో వాళ్ళందరూ తప్పు చేసినట్టే. నేను మళ్ళీ వచ్చేలోపు. ఓకే, వినండి. టైం అసలు పట్టించుకోకండి, అని చెప్తేనే టైం చూసుకుంటారు. ఈరోజు హాలిడే కదండి, మనం 10 దాకా చెప్పుకున్న ప్రాబ్లం లేదు. మనల్ని అడిగేది ఎవరు లేరన్న. మీకు ఎవరికైనా మధ్యలో కంగారు అయితే మాత్రం లేచి నిలబడి, సార్ నేను బయటికి వెళ్ళాలి సార్ అని చెప్పి వెళ్ళండి. ఓకే, వినండి వాక్యం, నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఏముందంటే వచనం 19, తృప్తి నొందుచుండుమా అనే మాట ఉందన్నమాట. అంటే దేవుడు కానీ మనకి ఇస్తే మనం తృప్తి నొందుతాం. దేవుడు మనకి ఏది ఇచ్చినా తృప్తి నొందుతాం. అందుకని మీరు అన్ని దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేయండి. మీ భర్తలను అడుగుతున్నారు మీరు, ఫస్ట్ అప్లికేషన్ దేవుని దగ్గర పెట్టండి. మీ భర్తనే వాడుకొని దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే అందమైన దుప్పి అని మీ గురించే చెప్పలేదు, మా గురించి కూడా చెప్పాడు. ఏమనంటే అతడు నీకు శిరస్సు అయి ఉన్నాడని చెప్పాడు. కాబట్టి మీ ప్రతి అక్కర నీ భర్త తీరుస్తాడు ఖచ్చితంగా.
దేవుడు సహాయం చేస్తాడు. ఫస్ట్ అప్లికేషన్ దేవుని దగ్గర పెట్టండి. దేవుడు ఇస్తేనేమో నీకు తృప్తి కలిగిద్ది. మనుషులు ఇస్తే నువ్వు పొందినా నీకు తృప్తి కలగదు. తృప్తి కలగకపోతే ఏం చేస్తావు? దావీదు ఏం చేశాడు అదే చేస్తాను. అసలు మనం ఎలా చెప్తాము, దేవుడే దావీదుతో మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు ఇచ్చి ఉండేవాడిని అని. ఈ ఉదయం ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు ప్రతి విషయంలో తృప్తి కావాలి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఆలోచన విషయాలు, అన్ని విషయాలు నాకు తృప్తి కావాలి. అంటే నువ్వే నన్ను నింపాలి. ఎఫెసీ పత్రిక 1:23. ఆయన సమస్తమును పూర్తిగా నింపుతాడు. ఎక్కడైనా ఎవరైనా మీ జీవితంలో అతిశయిస్తున్నారా? అక్కడ కూడా చెప్పండి ఉదయకాలం, ఇక్కడ కూడా నువ్వే నన్ను నింపాలి ప్రభు. అసంతృప్తి ఉంటే మిస్టేక్ జరిగిద్ది. అసంతృప్తి అసలు మీలో ఉండకూడదు ఏ విషయంలో కూడా. అసలు ఇన్ని వర్తమానాలు లేని మీరు ఇంకా అసంతృప్తిగా ఉన్నారంటే మీరు వర్తమానం సరిగ్గా వినట్లేదన్నారు. మీకు దేవుడు చాలా తృప్తినిస్తాడు. అందుకనే ఈ మాట ఇలా రాశాడు చూడండి. రోమా పత్రికలో ఒక వచనం చదువు. రోమీయులకు రాసిన పత్రిక. ఓకే, ఈ మెసేజ్ రేపు కూడా కంటిన్యూ చేస్తాను, ఇక్కడతో ఆపుతాను. అయితే ఈ వచనం కూడా మనం చదువుదాం. రోమా పత్రిక 8:12. రోమా పత్రిక 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. సో ఈ వచనంలో శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులం కాదు అంటే, శరీరానుసారంగా ప్రవర్తించటంలో ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. మన శరీరమునకు రుణస్థులం అని అనుకుంటున్నాం. అంటే దేవుడుకు క్రీస్తు చెల్లించిన ఆ పరిహారం సరిపోలేదు, నేను చెయ్యాలేమో అని అనుకుంటున్నాను. ఇంకోటి చెప్పమంటారా? దేవుడు క్రీస్తు చెల్లించిన పేమెంట్ కేవలం మీ పాపాలు క్షమించిందే కాదు, ఇంకా మీకు పరిశుద్ధాత్మ వలన వచ్చేవన్నీ అనుగ్రహించడానికి కావాల్సిన చెల్లించాడు. మీ తప్పు విషయంలో పేమెంట్ మాత్రమే చేయలేదు. మీరు తప్పు సరిదిద్దబడ్డాక ఏమవుతారు? ఆయన పిల్లలు అవుతారు. పిల్లలు అయితే ఏమవుతారు? దేవునికి వారసులు అవుతారు. అంటే దేవుని సమస్తాన్ని మీరు అనుభవించడానికి ఎంత పేమెంట్ చేయాలో అంత పేమెంట్ చేశాడు యేసుప్రభు. ఒక్క మిస్టేకే కవర్ చేశాడు అనుకోండి, మిస్టేక్ కవర్ చేసిన వాళ్ళు ఏమవుతారు? ఆయన మీ పాపాల కొరకు అప్పగించబడ్డాడు అన్నాడు కదా, అప్పుడు మీరేమవుతారు? కృపనిధి యేసుప్రభు నీ పాపాల కొరకు అప్పగించబడ్డాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాడు కాబట్టి నువ్వేమవుతావు? నీతిమంతుడు అయితే దేవునికి కలిగిన సమస్తాన్ని నువ్వు వారసుడు అవుతావు. మొదట నా నీతిని వెదకుడి, చెప్పండి, అప్పుడు అవన్నీ ఇస్తానన్నాడు. అన్ని ఇవ్వటానికి నువ్వు పాత్రుడైపోతావు. అందుకని యేసుప్రభు చెల్లించిన పేమెంట్ కేవలము నిన్ను నీతిమంతుడిగా చేయటానికే కాదు, దేవునికి కలిగినవన్నీ నువ్వు పొందటానికి. అంటే కొట్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసారి నీకు కావాల్సింది తెచ్చుకోరా అని అర్థం. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడుతున్నారు? ఇది తీసుకోనా, ఇది తీసుకోనా, ఇది ఓకేనా అని అడుగుతున్నారు. మీరు అడక్కండి. దేవునికి కలిగినవన్నీ మీరు కలిగి ఉన్నారు. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్, దట్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ. నీకు సంబంధించిన మాత్రమే. అది ఏదైనా కావచ్చు. ఈ ఉదయం ఏదైనా దేవునికి సంబంధించిన నాదే అనుకోండి, ఎందుకంటే మీరు ఆయన కుమారులు అయ్యారు. కిలో ఉల్లిపాయలు ఎంత చెప్పండి? ఇప్పుడు లాజరస్ అన్న సంగారెడ్డిలో కిలో ఉల్లిపాయలు ఎంత? ఉల్లిపాయలు అంటే తెలుసు కదా, ఎర్రగడ్డలు అనాలి. అదే ఆగడ్డే. చెప్పండి ఎంత? తెలంగాణలో ఎంత అండి? 100 రూపాయలు 4 కిలో. ఏమండి చెప్పు. 250. జర్మియా నాకు తెలియాలి, నన్ను ఎందుకు అడుగుతున్నారా అని చూస్తున్నాడు. లేదన్నా ఆయనే చెప్పాడు. చెప్పాడా? అబ్బో. సరే, 4 kgs 100 అంట. ఓకే, మన ఆంధ్రాలో కిలో శాంతి ఎంత? కిలో శాంతి ఆంధ్రాలో కాదు, రాయలసీమ పెట్టలు చెప్పండి.
మీ కిలో విశ్రాంతి ఎంత దొరుకుతుందండి? ఆలోచన చేయండి. దేవుని కలిగినవన్నిటికీ మనం వారసులు. అంటే మన దగ్గర డబ్బులున్నా మనం తెచ్చుకోలేనివి కొన్ని ఉన్నాయి. కానీ యేసుప్రభు వాటన్నిటి కొరకు వెల చెల్లించాడు. ఇది మీరు నమ్మండి. రేపు ఉదయకాలం మళ్ళీ మనం కలుసుకుందాం. రేపు ఇంకా కొన్ని శ్రేష్టమైన మాటలు విందాం. ప్రభు ఈ తలంపులు మనందరి కొరకే దీవించును గాక. ఆత్మానుసారంగా మనం జీవించటానికి, శరీరమునకు మనం రుణస్థులు కాకుండా ఉండటానికి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చిన ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం ద్వారా దేవుడు పరిహారము అన్న విషయాన్ని మాట్లాడుతూ, లేఖనాల ప్రకారం దేవుడు పాప పరిహారం నిమిత్తం ఆయన శరీరధారిగా రక్త మాంసాల్లో పాలివాడై ఆయన ఏ విధంగా అర్పించబడ్డారో సమస్తానికి ఆయన ఏ విధంగా పరిహారం చెల్లించారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్ముతారో వారు ఆత్మకార్యాన్ని అనుభవిస్తూ ఆత్మానుసారంగా జీవిస్తారు, అలాగే విశ్వాస వాక్యాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. ఎవరైతే ఈ యొక్క పరిహారం చెల్లించబడిందని నమ్మని వారు శరీరాన్ని బట్టి ప్రవర్తించే నియమాన్ని అనుసరించి, ఆజ్ఞను అనుసరించి వారు నీతిని వెతుకుతూ వారు శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తారని, మనం శరీరాన్ని బట్టి ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులం కాదు. ఎందుకంటే ఆల్రెడీ పరిహారం చెల్లించబడింది. ప్రభు మన ప్రతి ఒక్క అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధిని కూడా ఆయన నెరవేర్చారు. కాబట్టి ఇంకా మనందరం కూడా ఆత్మానుసారంగా నడవడానికి మాత్రమే మనం అర్హులం. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా అది నమ్మాలి. నమ్మకపోతే గనక మనం శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తామన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఈ యొక్క వర్తమానం రేపు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క వర్తమానాన్ని ఇవాళ అన్నటువంటి వారు అందరూ కూడా రేపు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు మరి మానకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని తెలియజేస్తున్నాం. అలాగే సాయంత్రం జరగబోయే 2 బైబిల్ స్టడీల విషయంలో కూడా వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందండి. అలాగే ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. 5 గంటలకి తణుకులోను, అలాగే 8 గంటలకి భీమవరంలో 2 బైబిల్ తరగతులు జరుగుతాయి. అలాగే మన పరిచర్లో ఉన్న దేవుని సేవకుల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సాయంత్రం జరిగే మరి ఆ యొక్క బైబిల్ స్టడీల విషయంలో కూడా ప్రార్థించి పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ, చక్కని వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికలో ఆయా విధాలుగా సహకరించిన వారికి, కూడికలో ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానం ప్రియులందరికీ ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమందున దేవ, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని దర్శించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు విషయంలో మరి తండ్రి అయ్యా, పాప పరిహారం అనే విషయం పైన మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రాలు అయ్యా. మరి యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా పాపక్షమాపణ కలుగును అనే ధర్మాన్ని బట్టి మా ప్రభువా, మరి మీరు మా కొరకు ప్రాయశ్చిత్తం చేసి మాకు పాప క్షమాపణ ఇచ్చారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చారు ప్రభువా. మరి ప్రతి అతిక్రమానికి, అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలము మీరు పొందారు. ప్రతి మనుషుని కొరకు మీరు రక్తమాంసంలో వచ్చి మా ప్రభువా, మరి మీరు మరణాన్ని రుచి చూశారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు మేము క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాము. మేము నీతిమంతులమని ఎంచుకుంటున్న ప్రతిసారి మా మనస్సు అయ్యా మరి శరీర విషయంలో మీద ఉండకుండా మరి మేము ఆత్మచేత ఆత్మానుసారంగా నడిపించబడతామని, నీతిమంతులమని నిశ్చయిత అయ్యా మేము శరీరంతో నెరవేర్చే ఆజ్ఞల ద్వారా నీతిమంతులు అవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అప్పుడు మరి మేము శరీరానుసారంగా మరి శరీర విషయంలో మనసు ఉంచుతామని మరి మీరు మాతో మాట్లాడిన మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యం ఒప్పుకుంటున్నప్పుడు మరి మాలో మీరు ఉంచిన పరిశుద్ధాత్మని కార్యాలు కూడా మేము చూస్తామని, అందులో మొదటిగా మీ ఉపదేశము, మీ యొక్క ప్రత్యక్షత మాకు కలుగుతుందని మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం
ప్రభువా మరి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం ద్వారా మమ్మల్ని అన్ని విషయాల్లో మీరు నింపుతున్నారు. అయ్యా మేము క్రీస్తుతోటి వారసులమని, అయ్యా క్రీస్తులోని సమస్తానికి మేము అయ్యా హక్కుదారులమని మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మల్ని అన్ని విషయాల్లో నింపుతూ తృప్తిపరుస్తున్నారు. ఏ విషయంలో కొదవ లేకుండా మా ప్రభువా మేము కొరతల్లో బతకకుండా మరి సమస్తం నింపబడిన వారమైనట్టుగా మేము జీవించడానికి, మా భక్తికి, మా జీవానికి కావలసిన వాటిని అన్నిటిని మీరు సమకూరుస్తున్నారు, దయచేస్తున్నారు. నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఆత్మానుసారంగా నడిపించబడ్డానికి మేము శరీరానికి రుణస్థలం కామని, దానికి మీరు ధర్మశాస్త్రమైన నీతి విధిని నెరవేర్చాలని మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా విశ్రాంతిని కూర్చున్న వాగ్దానం ఇచ్చి మా ప్రభావ మమ్మల్ని ప్రతిదినం వర్తమానం ద్వారా విశ్రాంతి కూడా నడిపిస్తూ అయ్యా మీ కార్యాలు మా జీవితంలో చూడడానికి అతడు నిద్రించిన యెడల బాగుపడును అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభావ మేము ఎప్పుడైతే విశ్రాంతిలో ఉంటామో మా జీవితాల్లో మా తండ్రి మేము ఊహించిన దానికంటే మరి అడిగిన దానికంటే అత్యధికమైన కార్యాలు మీరు జరిగిస్తారని మేము నమ్ముచు మా ప్రభు మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రభు మీరు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినమంతయు ఉత్సహించి సంతోషించడానికి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. మీ దాసుని వాడుకొని మీకు ఆత్మ సమృద్ధి దయచేసి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. విన్న ప్రియులందరిని బట్టి, దేవుని సేవకుల్ని బట్టి, కూడిక నడిపించిన ప్రియులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఉదయకాల సమయంలో మీ ముఖ దర్శనం చేసుకోవడానికి, మీ బాహుబలము అయ్యా ఎంతో తెలుసుకోవడానికి, మీ హస్తాన్ని చూసి ముందుకెళ్ళడానికి, మరి ప్రతి విషయంలో అయ్యా మరి ఆపద్దినమందు అయ్యా మేము యుద్ధ సన్నద్ధులమై నిలబడడానికి కావాల్సిన వర్తమానాన్ని మా యొద్ద ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రి యొక్క మరి ఆత్మనియమాన్ని బట్టి మేము నడుచుకోవడానికి, మా ప్రభు యొక్క ఆత్మనియమం అనేక చోట్ల ప్రకటించబడడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రానున్న దినాల్లో మా ప్రభువా మరి మీ యొక్క పుణ్యకార్యాన్ని అనేకులు తెలుసుకుందురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సువార్త సత్యము అయ్యా విశ్వాస క్రీస్తునందు దేవుడు నీతి ఉన్నాడనేటువంటి సత్యాన్ని, అతడికి అన్నిటికీ పాపి కాడని సత్యాన్ని మా ప్రభువా మరి అనేకులు తెలుసుకుందురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. దానికి అనుగుణంగా మీరు ఏర్పరుస్తున్న మేరల్ని బట్టి, విస్తరింపజేస్తున్న పరిచయం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు తండ్రి మరి తణుకు ప్రాంతంలో, భీమవరం ప్రాంతంలో జరగబోయే బైబిల్ క్లాసెస్లో మీ తోడుగా ఉండండి. మరి కొన్ని మేరలు అనుగ్రహించడానికి వర్తమానం మాకు దయచేయమని కోరుతున్నాం ప్రభువా. అలాగే మే నెలలో జరగబోయే మరి కూడికలు, దైవ కుమారుల ఉత్సవంలో కూడికలు పెడుతుంది మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా. మరి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా, ఆ విషయాలు కూడా తండ్రి మీరు తోడుగా ఉండి చక్కగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మా ప్రభువా మరి మా ప్రియులందరూ చేరి వస్తూ ప్రతి ఉపదేశం మా కొరకే మా ప్రభు, ప్రతి సందేశము వర్తమానము మేము జీవించడానికే కాబట్టి మేము మీ కృపను వ్యర్థం చేసుకోకుండా మా ప్రభువా మీ కృపను మేము అనుభవిస్తూ మా ప్రభువా మరి మేము ముందుకెళ్ళి కృపను దయచేయండి. అన్ని విషయాల్లో మేము సమృద్ధి చదివింపబడుతూ ముందుకెళ్ళి కృపను దయచేయండి. మరి ఇంతవరకు మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి అలా కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యం అందించిన దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.